భావోద్వేగాలతో నిండిన రచనగా పాఠకుల మనసులను హత్తుకుంటున్న అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తకం ప్రతి ఒక్కరికి అమ్మ విలువను గుర్తు చేసే అపూర్వమైన రచనగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. సందర్భంగా రచయిత రవి మంత్రి తన రచన అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తకాన్ని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకి బహకరించగా ఇది ఎంతో ఆనందాన్ని, ఆత్మీయ అనుభూతిని కలిగించిందని తెలిపారు. శ్రీశ్రీ సాహిత్యంలో కనిపించే భావ గంభీరత, హృదయ స్పర్శ ఈ పుస్తకంలో స్పష్టంగా దర్శనమిస్తుందని ఆయన ప్రశంసించారు. అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఈ పుస్తకం ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం విశేషమని, హిందీ, తమిళం సహా ఇతర భాషల్లోనూ అనువాదమై మరింత మంది పాఠకులను ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. నేటి యువతకి ఈ పుస్తకం ఒక మార్గదర్శకంగాను, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, అమ్మ గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసే అమూల్యమైన సందేశాన్ని అందిస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా రవి మంత్రిని సానా సతీష్ బాబు ఘనంగా సత్కరించారు. ఈరోజు అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఈ పుస్తకాన్ని నాకు బహుకరించడానికి వచ్చిన రవి మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పుస్తకం తెలుగులో ఇప్పటి వరకు 2 లక్షల కాపీలు అమ్ముడైంది. అంటే నాకు తెలుసుండగా శ్రీశ్రీ మహాప్రస్థానం తర్వాత హైయెస్ట్ తెలుగులో అమ్ముడైన పుస్తకం ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఇది చాలా యువతని ఎక్కువగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ పుస్తకాన్ని ఇప్పుడు మలయాళంలోనూ హిందీలో కూడా అనువదించడం జరిగింది. ఈ పుస్తకం వచ్చిన పాపులారిటీ, ఈ పుస్తకంలో ఉన్న మంచి విషయాలు యువత చాలా ఇన్స్పైర్ అయ్యేలాగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మన రవి మంత్రి గారిని అభినందించడం జరిగింది. ఈయన మా ప్రాంత వాస్తవ్యుడు, తూర్పుగోదావరి జిల్లా ప్రాంత వాస్తవ్యుడు, కాకినాడ వాస్తవ్యుడు అవటం మాకెంతో సంతోషదాయకం.